కార్యం చేశారో అది గుర్తెరగటానికి కృప చూపండి. నిలబడుతున్న నన్ను బలపరచండి నాయన. మీ రక్త ప్రోక్షణగా నన్ను మమ్మల్ని తెచ్చుకుంటా ఉన్నాం, పవిత్రపరచండి. యోగ్యమైన విధానంలో నాయన మీ వాక్య వెలుగులో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ప్రియులారా, మనం చదివిన ఈ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనములలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగురా. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి దేవుని యొక్క ఆలయముగా మన హృదయము చేయబడిందట. మన హృదయం, మనందరం దేవాలయంలో ప్రభుని ఆరాధన చేయడానికి వచ్చాం. ఆదివారం అనగానే మందిరంలో మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క మందిరం పిలువబడుతూ ఉంది ఈ స్థలం. ఒకప్పుడు మామూలుగా ఉండేటువంటి స్థలం దేవుని యొక్క అనాది సంకల్పంలో ఈ స్థలంలో దేవుని యొక్క మందిరము నిర్మించబడాలి, ఇక్కడ ఆరాధన జరగాలి అని ఆయన సంకల్పించారు. కనుకనే మనం ఊహించి ఉండం ఇక్కడ ఒక మందిరం నిర్మించబడుతుందని. కాబట్టి ఈ మందిరమునికి వచ్చి ఉదయకాలం ప్రభుని మనసారా స్తుతించేటువంటి అనుభవంలోనికి మనం వచ్చి ఉన్నాం. అయితే దేవాది దేవుడు అంటున్నాడు, మీ దేహము దేవుని ఆలయమట. దేవుడు మన దేహాన్ని ఆలయముగా చేసుకున్నాడు. ఎలాగూ ఈ హృదయము దేవుని యొక్క ఆలయముగా చేయబడింది అనేది మనం కొన్ని వచనాలు ధ్యానం చేస్తాం. అయితే ఈ హృదయము దేవుని ఆలయముగా చేయబడటానికి ముందు ఈ హృదయము యొక్క పరిస్థితి ఏంటో మనకు అర్థమైతే, దేవుడు ఎలాంటి స్థితిలోనికి మనం తీసుకొచ్చాడో మనకి గ్రహింపగలిగితే తప్పక మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం. కాబట్టి ముందు మన హృదయం ఒకప్పుడు దేవుని ఆలయముగా చేయబడక మునుపు మన హృదయం యొక్క పరిస్థితి ఎలా ఉందో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇవన్నీ మీకు తెలుసు. అయినప్పటికీ దేవుడు నూతన విధానంలో మనల్ని దర్శించలాగిన ఇక్కడే మనం మనస్సుని కేంద్రీకృతం చేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఒక్క మాట చాలు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి. రండి, మన హృదయ స్థితి ఎలా ఉంది ఒకప్పుడు దేవుని ఆలయముగా చేయబడక మునుపు మనుషుని యొక్క హృదయ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఇర్మియా రాసిన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం ఎవరైనా చదువుతారా? హృదయము అన్నింటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? కాబట్టి ప్రియులారా, ఈ హృదయం యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే గతంలో నీన హృదయ స్థితి, మనుషులందరి యొక్క పరిస్థితి, దేవుణ్ణి ఎరగనటువంటి వారి యొక్క హృదయం గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. బహు ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, మోసకరమైనటువంటిది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? కాబట్టి మనుషులు ఈరోజు ఎందుకు అంత మోసకరమైన స్థితిలో లేకపోతే భయంకరమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు, విచ్చలవిడితనంగా జీవిస్తున్నారు అని అంటే గ్రహింపలేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే హృదయములో అలాంటి మోసము బహు భయంకరమైనటువంటి స్థితిలో మానవుడు నెట్టివేయబడ్డాడు. ఇదే నీనా పరిస్థితి. ఇప్పుడు పాపం చేస్తున్నారని కూడా వాళ్ళకి తెలీదు. అది పాపముగా వాళ్ళు ఎంచుకోరు. చాలా మంది సినిమాలు చూడటం తప్పు కాదు అనుకుంటారు, లేకపోతే అబద్ధాలు ఆడటం తప్పు కాదు అని అనుకుంటారు, దొంగతనం చేయటం తప్పు కాదని అనుకుంటారు.
ఎవరు? దేవుని ఎరగనటువంటి వారు. వారి హృదయము ఎలాగూ మోసం చేస్తుందో గ్రహించలేనటువంటి స్థితిలో మనుషుడు ఈ రోజుల్లో ఉన్నాడు. అందుకనే హృదయం అన్నింటికన్నా ఘోరమైనది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి మనం గ్రహించాలి, ఒకప్పుడు నీ నా పరిస్థితి ఇలాంటి అనుభవంలోనే ఉన్నావు. ఇలాంటి స్థితిలో నుండే మనల్ని దేవుడు పైకి తీసుకొస్తా వచ్చాడు. దేవుడు మన హృదయాన్ని మారుస్తూ వచ్చాడు. ఇలాంటి భయంకరమైనటువంటి స్థితి. రెండోది, మనం రాత్రి కూడా ఈ వచనాన్ని చూసాము. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనము. మన హృదయం ఎలాంటి స్థితిలో ఉంది అని అక్కడ చెప్పారు. నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయంలోని తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. కాబట్టి ఇప్పుడు రెండోది, హృదయము, మానవుని యొక్క హృదయము ఎలాంటి స్థితిలో ఉంది అని అంటే చెడ్డది, చెడిపోయినటువంటి ఆలోచనలు, చెడు ఊహ కలిగినటువంటి మనస్తత్వం. ఏ మంచి ఉండదు మనలో, ఏ మంచి లేదు. అందుకనే దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుణ్ణి వెతుకువాడు ఎవడు లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వాళ్ళు అయిపోయి. ఎంత భయంకరమైన స్థితి అండి. కేవలం చెడ్డది, మంచి అనేది లేదు. చాలా సందర్భాల్లో మనం ఆలోచన విధానం ఒక్కొక్కసారి నేనేనా ఇలా ఆలోచన చేస్తున్నాను అనే ఆలోచనలు మనకు తడతా ఉంటాయి. బహుశా మీకు వచ్చినా లేవో కానీ చాలా సందర్భాల్లో అలాంటి పరిస్థితిని నేను ఎదుర్కొన్నా. చెడ్డ మనస్తత్వం, చెడు ఊహ, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, ప్రతిదీ కూడా రాంగ్ వేలో ఊహించుకోవటం. కారణం ఏంటంటే మనిషిని యొక్క హృదయము చెడిపోయినది. చెడిపోయిన హృదయం మనిషిని యొక్క హృదయం. ఇలాంటి అనుభవంలోనే గతం నీది నాది, నీది నాది. మోసకరమైన హృదయాన్ని కలిగిన వారు. రెండోది, చెడ్డ హృదయం కలిగినటువంటి వ్యక్తులము. ఈ చెడ్డ హృదయం ఇంకెంతగా భయంకరమైన పరిస్థితిలో ఉందనంటే మార్క్స్ వార్తలో ఆ మాటలు రాయబడి ఉంటాయి. 7వ అధ్యాయము 21వ వచనము. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనము. లోపల నుండి అనగా మనుషుని యొక్క హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే, అనగా లోపల నుండియే, హృదయముల నుండియే బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరుచుతున్నవి. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేస్తా ఉంటే మనుషుని యొక్క హృదయంలో ఈ భయంకరమైనటువంటివన్నీ కూడా ఏలుబడి చేస్తా ఉన్నాయి. ఇంటర్నల్ గా బయటికి మంచిగా ఉన్న లోపల చెడిపోయినటువంటి హృదయం కలిగిన వ్యక్తి మనుషుడు. చాలా లిస్ట్ ఇవ్వబడింది, దాదాపు 13-14 విషయాలు మనుషుని అపవిత్ర పరిస్థితిని అని అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఒక్కటి కూడా నాలో లేదు అని అంటే మీరు చాలా గొప్పవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరు ఈ లిస్ట్ లో నాలో ఏది లేదు అని చెప్పగలరా? నాకు తెలిసి భూమి మీద ఎవరు చెప్పలేరు. ఎందుకనంటే ఇవన్నిటిలో మనం గతంలో ఏడవబడిన వారు, మరుగులు కొల్పబడిన వారు, వాటిని ప్రాక్టీస్ చేస్తూ అదే ప్రపంచంగా భావించి ఎంజాయ్ ఇక్కడే ఉంది అనుకొని తృప్తి చెందినటువంటి వ్యక్తులు గతంలో. కానీ మనకు అర్థమైంది అవి ఏవి కూడా మనిషికి సంతోషాన్ని ఇవ్వవని. పిల్లలు గమనించారా? మనిషిని యొక్క హృదయము ఎంత చెడిపోయిందో చూడండి, ఎంత
చెడిపోయిందో. ఇప్పుడు ఊహ చెడిపోయింది, మనుషుని యొక్క ఆలోచనలో నుంచి వస్తున్నటువంటి ఇవన్నీ కూడా యాటిట్యూడ్స్ అయిపోతున్నాయి. ఏవి ఆలోచన చేస్తామో అదే ఆలోచనే అలవాటుగా మారిపోద్దట. ఇప్పుడు అందరూ కూడా ఆ పనులు చేసి ఒకప్పుడు గతంలో మన జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తులు మనం. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి బానిసలు. ఇక్కడ కొంతమంది కామ వికారానికి బానిసలైతే, కొంతమంది మత్సరానికి బానిసలైతే, కొంతమంది అవివేకానికి బానిసలైతే, కొంతమంది దొంగతనానికి, కొంతమంది అబద్ధాలకి, తాగుడికి, వ్యభిచారానికి బానిస అయినటువంటి బ్రతుకు నీది నాది గతంలో. ఈ రోజు దేవుని ఇంట్లో కూర్చున్నామని అంటే దేవుడు నిన్ను నన్ను దర్శించి మార్చారు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నాం. లేకపోతే ఈ టైంకి ఎక్కడ ఉండేవాళ్ళం గతంలో ఎక్కడ మన పనులు కార్యకలాపాలు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా లోకంలో కలిసిపోయి లోక సంబంధమైనటువంటి పనుల్లో ఎంజాయ్ చేస్తూ బ్రతికిన వ్యక్తులు మనం. కానీ ఈ రోజు నెమ్మది కలిగి ఆయన ఇంటికి వచ్చి కూర్చొని ఆరాధన చేసే అనుభవంలోకి వచ్చామని అంటే దేవుడు నీ నా జీవితాన్ని, నీ నా హృదయాన్ని మార్చాడు కనుకనే మనకు అర్థమవుతుంది మనుషుని యొక్క హృదయము మోసకరమైనదని, మనుషుని యొక్క హృదయంలో చెడ్డతనం ఉంది, చెడుతనం ఉందని, మనుషుని యొక్క హృదయంలో నుండి అపవిత్రపరిచేవన్నీ కూడా బయలు పెడుతున్నాయి. అంటే దీన్ని బట్టి నేను ఇలా అంటాను, అపవిత్రమైనటువంటి హృదయం. పరిశుద్ధత ఏమాత్రం లేదు, మంచి అనేది ఏమాత్రం లేదు. ఒకవేళ మంచిగా నువ్వు పిలువబడుతున్నా, మంచివాడుగా నువ్వు చలామణి అవుతున్నా, గతంలో నీ జీవితం ఏంటి అని అంటే హృదయములో చెడుతనము అపవిత్రత కలిగిన వ్యక్తులు మనం. నాలుగోది, మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నాడు అని మనం అర్థం చేసుకుంటే మనిషిని యొక్క హృదయము, రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 18-20 చూద్దామా. రోమిల్ రాసిన పత్రిక, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుని యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుంచి బయలుపరచబడుతుంది. ఎందుకు అని అంటే 22వ వచనము, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. ఇది 4వ విషయం. మనిషిని యొక్క హృదయము ఎలాంటి స్థితిలో ఉంది అని అంటే అవివేక హృదయం. అపవిత్రత మాత్రమే కాదు, అవివేక హృదయం కలిగినటువంటి వ్యక్తులు మనం. ఎలాంటి గురుడితనం అనంటే దేవుడు ఎవరో తెలిసి కూడా ఆ నిజ దేవుణ్ణి గ్రహించలేనటువంటి స్థితి, ఆ దేవుణ్ణి వెంబడించలేనటువంటి స్థితి, ఆ దేవుని ఎదుట పాపాలు ఒప్పుకొని దేవుని మార్గంలో నడవలేనటువంటి అంధత్వంలో మనం ఉన్నాం. ఈ రోజు మన మనోనేత్రాలు తెరవబడి కాబట్టి, అనగా మనం నిజమైన దేవుడు ఎవరు, పాప క్షమాపణ ఎవరి దగ్గర దొరుకుతుందని అర్థమైంది కాబట్టి ఈ రోజు మనం నెమ్మదిగా ఇక్కడ కూర్చున్నాం. అవివేక హృదయమే చాలా మంది ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా ఇలాంటి హృదయం ఉంది. మారుమనసు పొందేవా అని అంటే, మారుమనసు అంటే నేను చర్చికి వెళ్తున్నానన్నా. బాప్తిసం తీసుకున్నావా అని అంటే నాకు చిన్నప్పుడు బాప్తిసం ఇచ్చారన్నా, పెళ్లి బాప్తిసం ఇచ్చారన్నా, పెళ్లి బాప్తిసం ఇచ్చారు, చిన్నప్పుడు బాప్తిసం ఇచ్చారు. నేను పుట్టటమే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, లేకపోతే మా నాన్నగారు పాస్టర్ గారు అన్నా. సరేండి, లోకంలో గుడ్డితనం ఏంటి అని అంటే సత్యదేవుని గ్రహించలేనటువంటి స్థితి. క్రైస్తవ్యంలో అవివేకం, అంధత్వం ఏంటి అని అంటే సరైనటువంటి రక్షణ అనుభవం ఏంటని గ్రహించలేని పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది దేవుణ్ణి అంగీకరించారో, ఎంతమంది పాప క్షమాపణ పొందుకున్నారో, ఎంతమంది యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో రక్షకుడిగా కలిగి ఉన్నారో నాకు తెలియదు. కానీ ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా చలామణి అవుతూ క్రీస్తు ప్రభుని హృదయంలో కలిగి లేకపోతే నువ్వు ఇదే అంధత్వంలో ఉన్నావు. నీ హృదయము ఎలాంటి అవివేకంలో ఉందని నువ్వు గ్రహించు. కొంచెం నీకు ఇబ్బందికరంగానే ఉండొచ్చు, కొంచెం కష్టం అనిపించవచ్చు ఈ మాటలు నీకు. ఎంత అవివేకంలో ఉన్నావు, అవివేకంగా ప్రవర్తిస్తున్నావు ఏంట్రా అని అంటాం మనం కొన్ని సందర్భాల్లో.
భక్తి విషయంలో కూడా, దేవుని విషయంలో కూడా మనం కూడా ఇలాంటి గ్రుడ్డితనంలో, అవివేకంలో బ్రతుకుతున్నాం. కారణం ఏంటంటే అంధత్వము హృదయంలో అల్లుకుపోయింది. ఎక్కడ సత్యం ఉందో, ఏది వాస్తవమో, ఏది సరైనటువంటి భక్తో తెలియనటువంటి గుడ్డితనంలో మనిషి ఉన్నాడు. ఇది నీ హృదయ పరిస్థితి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు అంగీకరించకపోయినా మనుషుని యొక్క పరిస్థితి ఏంటంటే అవివేక హృదయము కలిగినటువంటి వారు. ఇప్పుడు చెప్పండి, ఈ 4 విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనుషుని యొక్క హృదయము పాడైపోయింది. ఇంకా ఎంతగా వెళ్ళిపోయామనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. అందరూ దీన్ని ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించు. చాలు. కడమవారి వలె అనగా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమైపోయాము. ఇది నా అనుభవం. ఒకప్పుడు ఇలాగే నా మనసు నచ్చినట్లుగా జీవించేవాడిని. అంటే నా హృదయం ఏం చెప్తుందో, నా ఆలోచనలు ఏమి చేయాలని కోరుకుంటుందో, నేను ఏమి చూడాలనుకుంటున్నానో, ఏమి తినాలనుకుంటున్నానో, ఏవి నా జీవితంలో కలిగి ఉండాలనుకుంటున్నానో నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నవాడిని, నా కోరికలు నెరవేర్చుకున్న వాడిని, నా మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించిన వాడిని. బయటికి ఏదో అలా కనిపిస్తాం కానీ లోపల మన ఇష్టాన్ని నెరవేర్చుకున్న వ్యక్తులు మనం. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే దిగజారిపోయి చేయకూడనటువంటి పనులు చేస్తూ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నప్పటికీ అందులో సంతోషం ఉందని ఎంపర్లాడినటువంటి వ్యక్తులు మనం. ఇది మనుషుని యొక్క పరిస్థితి. ఇలాంటి స్థితిలో మనుషుని యొక్క హృదయం ఉంది. ఈరోజు నెమ్మది కలిగి దేవుని ఇంటికి వచ్చి చక్కగా మనం కూర్చొని ఆరాధన చేస్తున్నాం అని అంటే దేవుడు మన హృదయంలో గొప్ప కార్యం చేశాడు. ఎలాంటి గొప్ప కార్యం అంటే ఇది అంతరంగికంగా జరిగినటువంటి కార్యం. ఎక్కడికో 3 వారాలు లేకపోతే 7 వారాలు లేకపోతే మెట్లు ఎక్కితే మోకాళ్ళ మీద లేకపోతే ఉపవాసం ఉండటమో లేకపోతే దర్శనం రావటమో లేకపోతే ఇంట్లో ప్రార్థన పెట్టుకోవటం వల్ల కలిగింది కాదు. ఈ వాస్తవం తెలియాలి మనందరికీ. ఏం జరిగింది మన హృదయంలో చెప్పండి. చాలా సందర్భాల్లో చాలా వాక్యాలు మనం వింటాము, ఎంతో ప్రసంగాలు విని ఎన్నో ప్రసంగాలు విని మనకి చాలాసార్లు కొన్నిసార్లు బోధ ఎక్కువైపోతా ఉంటది. చెప్పండి, మన హృదయంలో జరిగిన కార్యం ఏంటి చెప్పాలి. పురుషులు కానీ స్త్రీలు కానీ చెప్పండి, ఏం జరిగింది? పాప క్షమాపణ జరిగింది. ఎలా జరిగింది పాప క్షమాపణ? ఉచితంగా అంగీకరించాము. పాపాలను ఒప్పుకొని ఆయన్ని సొంత రక్షణగా అంగీకరించాము. పురుషులు ఏం జరిగింది మన జీవితంలో? పాపక్షమాపణ దొరికింది, విమోచన దొరికింది. ఇంకా హృదయం మారింది. ఆయన అంగీకరించడం ద్వారా మనకి రక్షణ వచ్చింది. చూడండి, అందుకనే క్రైస్తవులంగా మన మాటలన్నీ రకరకాలు చెప్తూ ఉంటాం, కానీ మీరు అన్ని చెప్పింది కరెక్టే, కానీ ఒక అసలైనటువంటి వర్డ్ ఇది తెలియకే చాలా మంది రక్షణ గురించి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నన్ను ముందుకు వచ్చి కూర్చోండి, ముందుకు రండి, యవనస్తులందరూ ముందుకు రండి, త్వరగా రావాలి. యవనస్తులు ఎప్పుడు ముందు కూర్చోవాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించేను, నా బాధలలో నెమ్మదినిచ్చేను,
నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే